గడిచిన 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వెనుకబాటుతనానికి గురైన అవనిగడ్డ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జనసేన పార్టీలో చేరిన అనంతరం అవనిగడ్డలో తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే వారికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం, ధర్మబద్ధ పాలన ఇవ్వడం కూటమి లక్ష్యమని, ప్రజల అభిప్రాయాలు నా ఎజెండా అని ఆయన అన్నారు. ఈ 5 ఏళ్లు ఏమి జరిగిందో అందరూ చూశారని, అలాంటి పాలనకు చరమగీతం పాడేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమయ్యాయని మండలి బుద్ధప్రసాద్ తెలియజేశారు. నడవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పిన భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. అలాగే టికెట్లు ఆశించడం తప్పైనా ఎవరెవరు హాజరవుతున్నారు, ఎవరైనా హాజరైతే వాళ్ళని మళ్ళా బెదిరించడం. నేను ఒక రోజున అవనిగడ్డలో నడుస్తూ వెళ్తుంటే ఒక గీత కార్మికుడు నాకు కరచాలనం చేశాడు. తెల్లారేపటికి వాళ్ళ ఇంటికి వాలంటీర్లు వెళ్ళి మీరు వెళ్ళి ఆయనకి కరచాలనం చేశారు కనుక మీకు వచ్చే సంక్షేమ పథకాన్ని నిలిపేస్తాం బెదిరించిన పరిస్థితులు జరిగాయి. అంచేత ఇవాళ ప్రధానంగా అంటే ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛని కాపాడే బాధ్యత కూటమి తీసుకుంటుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ స్వేచ్ఛాయుతంగా జీవనం చేయాలి, బహిరహితంగా జీవనం చేయాలి. ఇవాళ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా మాకు న్యాయం జరిగిద్ది, రాజకీయ ప్రమేయం లేకుండా న్యాయాన్ని సమకూరుస్తారని చెప్పన్న పరిస్థితుల్ని కల్పించడం ప్రధానమైన బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎట్లాగో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ మనిషి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపాల్సిన బాధ్యత ఉంది. మనిషి భయరహితంగా జీవించే పరిస్థితులు రావాల్సి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ బాధ్యతల్ని వహించడానికి ఈ రోజున కూటమి సంసిద్ధంగా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. అందులో అవనిగడ్డ నియోజకవర్గంలో మేము మళ్ళా ధర్మబద్ధమైన పరిపాలన రావటానికి, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా మాట్లాడటానికి, సంచరించడానికి, అలాగే ప్రతి ఒక్క అధికారి కూడా న్యాయాన్ని చట్టాన్ని అనుసరించి పాలన చేయటానికి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత తీసుకున్న మొట్టమొదటి చర్యని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేత వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ప్రజలే నా ప్రధానమైన వారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నడుచుకుంటానని చెప్పడం మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఈ రోజున నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు, చేశారు, చెయ్యాలి అనుకుంటున్నాం మనం చేస్తున్నాం. ఇవాళ సర్వతోముఖానం అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గంలో జరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి వాళ్ళ యువతకి భవితని అందించాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతాయుత కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించడానికి ఈ రోజున మేము నడుము కట్టి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే ఈ రోజున ఈ కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 ఉన్నాయి. ఈ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి పూర్తిగా భరోసా ఇచ్చే బాధ్యత మాత్రం నేను తీసుకుంటున్నాను.